అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు అయితే చేస్తున్నానండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది. ఇంకా నేను అయితే ఫస్ట్ మనకు కావాల్సినన్ని బ్యాళ్ళు అయితే తీసుకోవాలండి. బ్యాళ్ళు తీసుకొని ఇవి 1-2 సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకోండి. బ్యాళ్ళు అయితే వాష్ చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసుకోండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత కడిగిన తర్వాత నీళ్ళని ఆవిరైన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోండి. పోపు దినుసులు ఇంకా బాగా చిటపటలాడాలండి. పచ్చిగా ఉన్నప్పుడు ఇంకా మీరు అయితే వేయొద్దండి. కాస్త చిటపటలాడిన తర్వాత ఇంకా ఫస్ట్ మనము ఎల్లుల్లి అయితే వేసుకోవాలండి. చూడండి, ఎల్లుల్లి అయితే నేను పొట్టు తీయకుండా ఊరికే నల్లగొట్టి అయితే వేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసి బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఓకేనా? మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు అయితే వేసానండి. చూడండి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా తర్వాత మన కారానికి సరిపోయేమైనా చూసుకొని ఒట్టిమిర్చి అయితే వేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేయరండి. ఈ పప్పుకు అయితే మీరు ఒట్టిమిర్చి వేయండి. నేనైతే ఒట్టిమిర్చి అయితే చూడండి నేను తుంచి వేయలేదండి. మీరు కావాలంటే తుంచి వేసుకోండి. అదే చెప్తూ ఉన్నాను నేను. పచ్చిమిర్చి వచ్చేసింది మధ్యలోకి. ఇంకా ఇప్పుడైతే ఒట్టిమిర్చిని బాగా కాలిన తర్వాత ఇంకా టమాటా పళ్ళు అయితే వేస్తున్నానండి. ఆ తర్వాత మెంతాకు అయితే వేస్తున్నాను. చూడండి, మీరు కావాలంటే కొన్ని మెంతులైనా వేసుకోండి. మెంతులు వేస్తే మా పిల్లలు అయితే తిన్నారండి. ఇంకా నేను అందుకని చెప్పేసి మెంతులు అయితే వేయలేదండి. మీ పప్పు మెంతిపప్పే అంటారండి. రాయలసీమ స్పెషల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీలో తెలిసిన వారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ పప్పు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా మెంతాకు బాగా మెంతాకు టమాటా పళ్ళు కాస్త మగ్గిన తర్వాత ఇంకా మనము బ్యాళ్ళు కడిగి పెట్టుకున్నాం కదా, ఇంకా బ్యాళ్ళు అయితే వేసుకోవాలండి. చూడండి, బ్యాళ్ళు అయితే వేస్తున్నాను. చూడండి, కడిగి పెట్టానండి. బ్యాళ్ళు కడిగి వేసానండి. ఈ బ్యాళ్ళుని బాగా మనకు నూనెలో అనేది బాగా కాలాలండి. కొంచెం బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ కాల్చుకోవాలండి. బ్యాళ్ళు అయితే ఏగనీయాలండి. ఓకేనా? ఈ విధంగా మనము బ్యాళ్ళుని ఎంచుకోవాలండి బాగా నూనెలో అయితే. ఇంకా తర్వాత మనము బ్యాళ్ళకు తగిలన్ని నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఈ పప్పు మరీ పతలాగా ఉండకూడదండి. కాస్త చిక్కగా ఉంటే పప్పు టేస్ట్ అయితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా ఫైనల్గా మనం ఇందులోకి చింతపండు అయితే వేసుకోవాలండి. చూడండి, మీకు చింతపండు తినేదాన్ని పట్టించి వేసుకోండి. అందులో ఒక పిచ్చ ఎగస్ట్నే వేసుకోండి. పప్పుకు బాగుంటుంది. ఇంకా తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఇంకా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో చూడండి ఇంకా వాటర్ అయితే ఏం లేదండి. ఇంకా నేను తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా రాముకోవాలండి. ఈ పప్పునైతే బాగా రాముకొని మనము ఒక గిన్నెలోకి తీసుకుంటే మనకు కమ్మనైన మెంతిపప్పు అయితే రెడీ అండి. చూశారు కదా, చాలా అంటే చాలా కమ్మగా మనకు మెంతిపప్పు రెడీ అయిపోయింది. చూశారు కదా, ఈ విధంగా ఉండాలండి. మరి పల్చగా ఉండకూడదండి, మరి గట్టిగా లేకుండా ఇలా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.